అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ వలసదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. అధ్యక్ష పగ్గాలను చేపట్టిన మొదటి రోజే 100కు పైగా కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకాలు చేశారు. వీటిలో ముఖ్యమైనది జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేసే ఆర్డర్. అమెరికాకు వలస వెళ్లిన వారు ఆ గడ్డపై పిల్లలకు జన్మనిస్తే ఆ చిన్నారులకు అక్కడి పౌరసత్వం లభించేది. ఈ నెల 20 తేదీన ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ అదే రోజు వలసదారుల సిటిజన్షిప్ రద్దు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. సంతకం చేసిన 30 రోజుల్లోగా ఇది అమల్లోకి వస్తుందని అందులో పేర్కొన్నారు. దీంతో ఈ ఆర్డర్ ఫిబ్రవరి 20వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం ఫిబ్రవరి 19లోగా అమెరికాలో పుట్టిన పిల్లలకు యుఎస్ సిటిజన్షిప్ వస్తుంది. గడువు దాటిన తర్వాత అక్కడ పుట్టిన అమెరికా పౌరసత్వం రాదు. ఈ విషయమే అక్కడి వలసదారుల్లో, ముఖ్యంగా ప్రవాస భారతీయుల్లో ఆందోళన మొదలైంది. దీంతో ప్రస్తుతం అక్కడ గర్భవతులుగా ఉన్న ఎన్ఆర్ఐ మహిళలు మెటర్నిటీ క్లినిక్ల ముందు క్యూ కడుతున్నారు. డాక్టర్లు ఇచ్చిన డేట్ ప్రకారం మార్చిలో ప్రసవం జరగాల్సి ఉన్నవారు సైతం ఫిబ్రవరి 19లోగా సిజేరియన్ చేయాలంటూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అలా చాలా మంది దంపతులు సి సెక్షన్ కోసం తమను సంప్రదించారంటూ డాక్టర్లు చెబుతున్నట్లుగా ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించిన కథనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫిబ్రవరి 19లో బిడ్డల్ని కనాలని ప్రయత్నిస్తున్న వారిలో చాలామంది H1B, L1 వీసాలపై అమెరికాకు వచ్చినవారు. గ్రీన్ కార్డుల కోసం ఎన్నో ఏళ్ల క్రితమే దరఖాస్తు చేసుకున్నవారు ఉన్నారని ఆ పత్రిక పేర్కొంది. ఆయా దంపతుల్లో ఏ ఒక్కరికి అమెరికన్ పౌరసత్వం లేకపోవడంతో ఫిబ్రవరి 19 తర్వాత ప్రసవం అయితే ఆ పుట్టే పిల్లలకు సైతం అమెరికన్ పౌరసత్వం రాదనే ఆందోళనతో వారు వైద్యులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 8-9 నెలల గర్భంతో ఉన్నవారు తమకు వెంటనే సిజేరియన్ చేయాలంటూ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఇలా వస్తోన్న విదేశీ జంటల్లో ఎక్కువ శాతం భారతీయులే ఉన్నట్లు అక్కడి వైద్యులు చెబుతున్నారు. మరికొన్ని జంటలైతే ఏకంగా 7వ నెలలోనే సిజేరియన్కి సిద్ధపడుతున్నారట. అయితే నెలలు నిండకుండా సిజేరియన్ చేసి బిడ్డను తీస్తే ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతున్నా కొందరు వెనక్కి తగ్గడం లేదని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ట్రంప్ ఇచ్చిన ఈ వివాదాస్పద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సియాటెల్లోని ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా స్టే విధించింది. రాజ్యాంగంలోని 14వ సవరణ, సుప్రీంకోర్టు కేసుల జన్మతః పౌరసత్వ హక్కుకు రక్షణ కల్పిస్తున్నాయని వాషింగ్టన్, అరిజోనా, ఇల్లినాయి, ఓరెగాన్ రాష్ట్రాలు వినిపించిన వాదనల ఆధారంగా యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జ్ జాన్ సి కాఫ్నర్ ఈ రూలింగ్ ఇచ్చారు. ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. 14 రోజుల పాటు అధ్యక్షుడి ఆదేశాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ ఇచ్చిన ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కి వ్యతిరేకంగా డెమోక్రాట్లు అధికారంలో ఉన్న 22 రాష్ట్రాలు 5 దావాలను వేశాయి. అందులో ఒకదానికి సంబంధించి గురువారం ఫెడరల్ జడ్జ్ ఈ తీర్పు చెప్పారు.